వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రోడ్ కాకినాడకి సమీపంలో ఉన్న బీచ్ రోడ్ ఏదైతే ఉందో అది ఇప్పుడే గండిపడిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. కంప్లీట్ గా కూడా ఇక్కడ ఇప్పటికి ఈ అన్ని కూడా ఉండడానికి రాళ్ళు స్థానికంగా వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఈ రాళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతంలో గండి పడటంతో ఇక్కడున్న మొత్తం కూడా ఇదంతా కూడా కొట్టుకుని పోవడంతో ఇక్కడున్న గ్రామస్తులందరినీ కూడా ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున అంటే గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదు. ఈ అలల తుఫానుకి, అలల రాపిడికి, అలల ఫోర్స్కి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ గండి పడింది అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే స్థానిక నేతలందరూ కూడా ఇప్పుడు హడావుడిన ఇక్కడ చేరుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తరలించేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ పోలీసు తర్వాత బందోబస్తు అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తుంది. మరి కాసేపట్లో ఎంపీ కూడా కాకినాడ ఎంపీ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే ఇంత పెద్ద గండికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కొంత ఇష్యూ అయితే ఉంది. సో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఇక్కడ స్థానికులు అయితే ఎవరిని లోపలికి ఈ ప్రాంతంలోనికైతే రానివ్వటం లేదు. మనం చూస్తే ఒక్కసారిగా సార్ ఏం జరిగింది అసలు ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు గండి పడిన పరిస్థితుల్లో ఏం చేయబోతున్నారు సార్? ఇప్పుడే ఒక పావు గంట క్రితమే ఇక్కడ అలలు ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఆల్రెడీ ముందు ఒక నెల రోజుల క్రితం అలలు ఎక్కువగా రావడం జరిగింది. ఇదే ప్రాంతంలో ఇక్కడ మెటీరియల్ డంప్ చేసి ఈ గ్రనైట్తో గోడలా కట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ తుఫాను వల్ల అలలు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే కింద ఇసుక ఎవాక్యువేట్ అయ్యి ఆ గోడ మళ్ళీ పడిపోవడం జరిగింది. దానివల్ల రోడ్డు ఇక్కడ కొట్టేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అనేది ఏంటంటే ఈ గండి పడింది, ఇలా కొడతా ఉంటే ఏ రాత్రికి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కట్ అయితే పూర్తిగా పోతే ఇళ్ల మీదకి నీరు వస్తుందని భయంతో ఉన్నారు. మరి ఇప్పుడే గౌరవ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారిని కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి మాట్లాడారు. మరి అదే గ్రానైట్ మళ్ళీ తీసుకొచ్చి డంప్ చేసే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఆల్రెడీ జేసీబీ వచ్చేసింది. జేసీబీ వచ్చింది. ఇక్కడ పోర్ట్లో కూడా ఇక్కడ హార్బర్ ఏదైతే ఉందో అక్కడ మనకు కొద్దిగా స్టోన్ అవైలబుల్గా ఉంది. ఆ స్టోన్ ఇక్కడికి తీసుకొచ్చి అందాక డంప్ చేసి ఈ ఉన్న పబ్లిక్ ని షిఫ్ట్ చేయడం జరిగిందా? ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా వెళ్ళిపోయిందా? పబ్లిక్ ని షిఫ్ట్ చేయడం అనేది మాకు చాలా ఇబ్బందిగా మారిందండి. ఎందుకంటే అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా చాలా బతిమాలతో ఉన్నారు పబ్లిక్ ని. మరి పబ్లిక్ అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తామన్నారు. ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీతో, కానీ మరి పబ్లిక్ ని అక్కడ తరలించే కార్యక్రమం కూడా తప్పకుండా చేయాలి. ఇది ఎంత లోపల చేసి గండి పూడ్చడం ఎన్ని రోజుల్లో చేసే అవకాశం ఉంటుంది? అంటే ఇంకా రాబోయే టైం అంతా కూడా అంటే టెంపరీ గండి అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వకుండా ఊరి మీదకి రాకుండా ప్రస్తుతం ఇమీడియట్గా ఒక 1-2 అవర్స్లో ఆపడం జరుగుతుంది. మరి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ వెళ్ళిపోయాకనే తప్ప మరి ఈ పరిస్థితిలో చేయలేము. కాబట్టి టెంపరీగా ఒక 1-2 అవర్స్లో దీనికి ఒక సొల్యూషన్ వచ్చేలా ఏర్పాట్లు అన్ని చేస్తున్నారా? ఆల్రెడీ జేసీబీ కూడా వస్తున్నట్టుంది. ఆల్రెడీ జేసీబీ వస్తూ ఉందండి. ఇక్కడ దగ్గరలో హార్బర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి హార్బర్లో మనకు స్టోన్ అవైలబుల్గా ఉంది. కాబట్టి ఈ గండి తాత్కాలికంగా పూడ్చడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక గంట 2 గంటల్లో పూర్తి చేయడం జరుగుద్ది. మరి నాయకులందరూ లోకల్గా మా సర్పంచ్లు కానీ, జనసేన ఇంపార్టెంట్ లీడర్స్ కానీ, జనసేన కార్యకర్తలు కానీ, అలాగే కూటమి తరపు నుంచి తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, ఇతర పార్టీలు కూడా మరి ఈ రాజకీయ విభేదాలు ఏవీ లేకుండా అందరూ కూడా నిమగ్నం అయ్యి అదే కదా ఇంపార్టెంట్ కావాల్సింది, కలిసి చేయాలి. మరి ఆ స్పిరిట్లో అన్ని పార్టీల కూడా కలిసి వచ్చి మరి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు జెన్యూన్గా. మరి ఒక గంట 2 గంటలు ఈ గండి పూడుస్తామని చెప్పి నమ్మకంగా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సార్ ఇప్పటికే చాలా మందిని ఆటోలు పెట్టి వికెట్ చేస్తున్నారు, తర్వాత వేరే ప్రాంతాలకి పంపిస్తున్నారు. పబ్లిక్ మూవ్ అయ్యే పరిస్థితి చాలా మంది మూవ్ అయిపోయారు సార్. ఆల్రెడీ కంప్లీట్ గా ఈ ప్లాట్ లో మొత్తం క్లియర్ అయిపోయారు సార్. ఏమైనా ఉంటే 1-2 ఇంట్లో ఉన్నారు కానీ మొత్తం క్లియర్ అయిపోయారు సార్. అందరూ తరలింటున్నారు సార్. ఈ గంట వల్ల కొంచెం ఇబ్బంది ఎదురైంది. అలాగే కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ఎంపీ గారు కూడా అంత వే అని చెప్పి చెప్తున్నారు. ఆ ఎంపీ గారు ఫోన్ చేశారు సార్. ఆల్రెడీ కాన్ఫరెన్స్ కాల్ తీసుకున్నారు. అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ స్టోన్ చేయడానికి కొద్దిగా ఏర్పాట్లు చేస్తారు సార్. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మనోజ్. ఓవరాల్గా ఇక్కడికి ఇప్పటికే పోలీస్ స్ట్రెంత్ కావచ్చు అంతా కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కంప్లీట్గా కూడా అధికారులు ఎప్పటికప్పుడు చేరుకున్నారు. పబ్లిక్కే రాళ్ళు కొంత తీసుకుని వచ్చి మనం చూసుకుంటే చాలామంది పబ్లిక్
రాళ్ళు తీసుకొని వచ్చి అక్కడి నుంచి వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ గండిని టెంపరీగా పొడవాలి. సో ఆ యాంగిల్లోనే ఈ రాళ్ళందరినీ తీసుకుని వచ్చి పబ్లిక్ వేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పబ్లిక్ ఇక్కడ లోకల్గా ఉన్న స్థానికులు ఈ పెద్ద పెద్ద రాళ్ళని గండిని పూడ్చడానికి ఇమీడియట్గా చేస్తున్నారు. ఇప్పుడే జేసీబీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మనం చూసుకుంటే జేసీబీని కూడా అధికారులు తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న స్థానికులుగా ఉన్న ఈ లోకల్గా ఉన్న వీళ్ళందరినీ అయితే తరలించేశారు. వీళ్ళందరినీ కూడా బయట ప్రాంతాలకి తరలించారు. సో జేసీబీతో దాదాపుగా 2-3 గంటల్లో ఈ ఆహారాన్ని నడిపిస్తాం. ఈ ఆహారాన్ని టెంపరీగా అయితే మేము వీడినైతే క్లోజ్ చేయగలం, కానీ కంప్లీట్గా పెద్ద స్థాయిలో ఇది తర్వాత చేయాల్సిన పనే. కానీ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటికి రావడానికి ఏదైతే పోర్టు నుంచి ఉదయం మనం హార్బర్ చూసామో, హార్బర్ దగ్గర నుంచి స్టోన్స్ కావచ్చు వీటన్నిటిని కూడా తీసుకొని వస్తున్నాం అనేది చెప్తున్నారు. పబ్లిక్ స్వచ్ఛందంగా మనం చూస్తుంటే చాలా ప్రాంతం నుంచి స్టోన్స్ తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పార్టీలు విభేదాలు అన్నీ పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా స్టోన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ వేసే కార్యక్రమంలో చాలా సీరియస్గా ఉన్నారు. సో మొత్తం కూడా మనం చూసుకుంటే ఎక్కడికక్కడ స్టోన్స్ని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అక్కడ వేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే పబ్లిక్ ఇక్కడ లోకల్గా ఉన్న పబ్లిక్ కూడా తమకున్న బాధలు తమకున్న కష్టాలని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఎత్తు కావచ్చు, చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఈ తుఫాను సంబంధించిన వాటర్ ఏ విధంగా వస్తుందో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఈ గండిని పూడ్చడానికైతే చాలా వరకు కూడా చాలా ప్రయత్నాలు అయితే స్థానికులు పెద్ద పెద్ద రాళ్లతో తీసుకుని వచ్చి ఇక్కడ వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా పూర్తిగా ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడారు. తర్వాత స్థానిక కొంతమంది కాంట్రాక్టర్స్, కొంతమంది ఇంజనీర్లు, స్థానిక నేతలు, పోలీసు బందోబస్తు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి 1 గంటలో ఇది పూర్తి చేయాలి. ఇది చేయకపోతే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇబ్బంది అవుతుంది అనేది చాలా క్లారిటీగా నమ్ముతున్నారు. ఈ ప్రాంతం మొత్తం కూడా కొంత డిస్మలినేషన్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ ఫోర్స్కి ఉన్న ఇళ్ళన్నీ కూడా కొంత ఇబ్బంది జరుగుతాయనేది. ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారింది. గాలులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం కానీ చూసుకుంటే ఉప్పాడ అంటే ఏదైతే మొదటి నుంచి ఊహించామో, ఎక్స్పెక్ట్ చేసామో అది ఈ ప్రాంతానికి వస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కంప్లీట్గా కూడా ఈ గండికి సంబంధించిన నేపథ్యంలో మరోవైపు ఇప్పుడున్న వీళ్ళందరినీ కూడా చాలా ప్రాంతాలకి తరలించిన పరిస్థితి అయితే మనం చూసాం. ఆటోలతో, పోలీసులు మైకులతో మొత్తం కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం అయితే చేశారు. అయితే వీళ్ళకి కొంత ధైర్యం ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాంత వాసులు చూశారు కాబట్టి వాళ్ళకి కొంత ధైర్యంగానే ఈ వ్యవహారాన్ని అయితే నడుపుతున్నారు. బట్ ఇష్యూ అయితే కొంత సీరియస్గానే మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. దీన్ని స్థానికులు కూడా కొంతమంది మీరందరూ ఏంటి ఇప్పుడు ఈ గండి పూడ్చకపోతే ఏంటి మీకు ఇబ్బంది? మొత్తం ఊరిపోతుంది సార్. మొత్తం ఊరంతా పోయి మొత్తం అందరికి ప్రమాదం సార్. అందుకని రాళ్ళు వేసుకుంటున్నాం సార్. మేము వేసుకున్నాం రాళ్ళు. కుర్రాళ్ళందరికీ వెళ్ళి రాళ్ళు వేసుకుని చక్క పెడతాం సార్. వేస్తామన్నారు సార్. శాంతపైతే అన్నారు సార్. రాయలు ఇంకా రాలేదు సార్. అంతలోకి మేము వేసుకుంటున్నాం సార్. ఊరు పోవడం కోసం అంతలో ఊర్లో పోతారు ఇంకా సార్. వెళ్ళిపోతుంది నైట్కి వెళ్తే ఊరు కూడా పనిచేది. ఇంకా ఇప్పుడు ఊర్లో చాలా మంది గ్రామస్తులు అయితే ఆ పుడికను వాళ్లే సొంతంగా అక్కడ చూస్తే రాళ్ళందరూ చాలా ప్రాంతాల దూరం నుంచి కూడా రాళ్ళు తీసుకొని వచ్చి దీన్ని పూడ్చే ప్రయత్నం రాళ్ళు వేయలేదు. అందుకని ఊరు పోతే మా గ్రామ కుర్రలు అందరూ ఒకటి రాళ్ళు వేసుకున్నారు సార్. అదే రావాలంటే అప్పటిదాకా మేము ఉంటామో తెలియదు. అందుకని లేదు సార్, అది రావాలంటే లేట్ పడుతుంది. అందుకే మా భయం వేసి మేము ముందుగా రాళ్ళు కుర్రలు తెచ్చి వేసుకుంటున్నాం. సో అంటే అధికారులు వచ్చి ఇది పూడ్చే లోపల కొంత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. ఈ లోపల ఊర్లోకి నీళ్ళు వస్తాయనే ఒక ఆందోళన వీళ్ళలో స్పష్టంగా కనపడుతుంది. అందుకే వీళ్ళు మా గ్రామస్తులకి మేమే రాళ్ళు వేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దీన్ని కొంత కట్టడి చెయ్యాలి, లేకపోతే ఇబ్బంది అయితే పరిస్థితి ఉంది అనేది వాళ్ళు క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి. మనం చూసుకుంటే స్థానికులు అందరూ కూడా ఎక్కడికక్కడ దీనికి రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి. ఉప్పాడ ఇది కొత్తపట్నం సార్. ఇది మొత్తం ఉప్పాడ అందరూ మా ఊరు కొత్తపట్నం అంతా ఖాళీ చేసి సచివాలయం వెళ్ళిపోయి సార్. వెళ్తా 800 మంది ఆడవాళ్ళు మొబైల్ వెళ్తారు. అందులోనే 200 మంది పోలే పెట్టారు. 600 మంది మళ్ళీ ఎవరు పెట్టలేదు. లేదా లేదు సార్. మళ్ళీ అందరు ఇంటికి వచ్చేసి మళ్ళీ అందరైనా సరే మా పిల్లల సత్తా అందరూ కలిపి తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్లిన తర్వాత అక్కడ హౌస్ లో పెట్టి కమిటీ హాల్లో పెట్టి వదిలేస్తున్నారండి. తర్వాత మళ్ళీ ఎవరు రెస్పాండ్ అవ్వటం లేదు. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి ఉండట్లేదు సార్.
మేము మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతూ వేరే పేట వాళ్ళు వచ్చి మా మీద గొడవకు రావడం, మా వాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వచ్చేయడం, చచ్చినా బతికినా ఇక్కడ మేము బతుకుతాం, ఎవరు ఏ అధికారులు పట్టించుకుంటుందని వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అయితే సడన్ గా ఇది రావడం వల్ల మేము అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. గండి ఒకటి మీకు హెడేక్ అయిపోయింది. అవును సార్. ఓకే, సో ఇది చాలా క్లారిటీగా మనకు కనపడుతుంది ప్రసాద్. కొత్తపట్నానికి సంబంధించిన విలేజ్ గ్రామస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి, అంటే ఇదంతా కూడా కొత్తపట్నానికి సంబంధించిన విలేజ్. ఈ విలేజ్కి ఇందాక చాలామంది అంటే శరణాలయానికి వెళ్ళారు, కొత్త సేఫ్ ప్లేస్లకి వెళ్ళారు, అక్కడ భోజనం కూడా మాకు పెట్టలేదు, అందుకని మేమంతా కూడా వెనక్కి వచ్చేసిన పరిస్థితి. ఇక్కడ నుంచి చూసుకుంటే స్థానికులు కొంత యూత్ అందరూ కూడా ఈ గట్టుని కొంత ఆపే ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ఇప్పటికీ అధికారులు కావచ్చు, లేకపోతే కొంత నాయకులు అయితే చాలా క్లియర్గా మనగా చూస్తే ఇప్పుడు మనం చూడొచ్చు, చాలామంది యువత ఈ గట్టును పూడ్చే ప్రయత్నాన్ని చాలా సీరియస్గా చేస్తోంది. రాళ్ళు తీసుకుని వచ్చి ఎక్కడికక్కడ ఈ గట్టును ప్రధానంగా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఇక్కడున్న మహిళలందరూ మనం చూస్తే ఆ ఊర్లో నుంచి మహిళలందరూ కూడా గ్రామాల నుంచి, అంటే ఈ కొత్తపేటని దాటి ఈ పేట నుంచి వేరే ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం ఇక్కడ స్థానికంగా నేతలు చేస్తున్నారు. దీన్నంతా కూడా ఇక్కడ నుంచి జనాలు ఆటోలను ఎక్కించి ఆటోల రూపంలో వేరే ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే ఉదయం నుంచి కూడా వాళ్ళు నిన్నే ఇది ఖాళీ చేయమని అధికారులు చెప్పారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత సరైన ఫుడ్ లేదు, సరైన అవకాశాలు లేదు అనేది గ్రామస్తులు చెప్తున్నారు. బట్ 800 మంది పోయినప్పుడు 200 మందికి భోజనాలు ఉంటే వాళ్ళు కొంత బాధపడే మనస్తృప్తి చెప్తే వాళ్ళు నేరుగా కొత్తపట్నం మళ్ళీ వెనక్కి వచ్చాము. అందులో ఇంత లోపల ఈ గండి పడింది అనే సమాచారం రాగానే గ్రామస్తులందరూ కూడా నేరుగా వీడికి వచ్చామనేది ఇక్కడ కొత్తపట్నం పబ్లిక్ మాట్లాడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ దీన్ని క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎంతవరకు ఎంత వేగంగా ఈ గండిని పూడ్చగలిగితే అంత బెటర్ అనేది భయం కాలంతో మళ్ళీ ప్రజలు ఇంటికాడ ఉన్న వాళ్ళు మళ్ళీ మొత్తం ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఖాళీలు చేసి ఈ గ్రామానికి ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పిల్లలతో సహా ఇక్కడ నుంచి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు పోలీస్ కావచ్చు, తర్వాత రెవెన్యూ, తర్వాత అన్ని దీనికి సంబంధించిన అల్లకొల్లంగా ఎలాగవుతున్నారు చూడ, ఆడవాళ్ళు పిల్లలు అందరూ చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ అసలు పట్టించుకునే నాదులు కూడా ఎవరు లేరని అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ దాకా తీసుకెళ్తున్నారు, అప్పటి వరకు వదిలేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకుని ఒకసారి మీరన్నా దయించి చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు అక్కడి నుంచి పబ్లిక్ కూడా చిన్న పిల్లలతో కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఖాళీ చేసి ఉదయం నుంచే 2 రోజులుగా చెప్పారు ఆల్రెడీ. మరి గతంలో కూడా 2 రోజుల ముందే వీళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు కదా, మీరు అందరూ చెప్పలేదు సార్. అలాగే నిన్న వచ్చారు సార్ అందరూ పోలీసులు ఎమ్మెల్యేలు మాత్రం ఎంపీలు అందరూ వచ్చేసారు. నిన్న వచ్చారు, మళ్ళీ నిన్న ఉదయం వచ్చారు. ఇంత బాధపడినా కానీ ఒక్క నాయకులు వెళ్ళాలి సార్. వస్తున్నారు, పొడలు తీసుకుని పోతారు అంతే. చూడండి సార్, మీరే చూడండి సార్. చూడండి, మొత్తం ఆడవాళ్ళ పిల్లలు మేమే పంపిస్తున్నాం బయట. పిల్లలు అందరూ కూడా తమ బ్యాగులు, బట్టలు, పుస్తకాలు, తర్వాత చేప, దిండు అన్ని కూడా తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే దీన్ని ఎంత లోపల ఈ ఆహారాన్ని ఎంత లోపల కనెక్ట్ చేయగలరు, ఈ ప్రాంతాన్ని ఎంత లోపల దీన్ని మళ్ళీ పూడ్చగలరు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. బట్ బహుశా ఒక 2-3 గంటల్లో దీన్ని ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న స్టోన్స్ని ఇవన్నీ కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం. తీసుకుని రాగానే దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తామనేది అధికారులు కూడా ఇందాక మనతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. 1-2 గంటల్లో దీన్ని తాత్కాలికంగా, అంటే ఇది పర్మనెంట్ కాదు, తాత్కాలికంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాము అని చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.